తల్లి వైఎస్ విజయమ్మ మరోసారి న్యాయ పోరాటం సాగిస్తున్నారు. ప్రధానంగా సరస్వతి పవర్ కంపెనీ సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే షేర్ల బదలాయింపు కావచ్చు, లేకపోతే రిజిస్టార్ వాటాల్లో పేర్లు మార్పులు, ఈ వ్యవహారాలపైన గతంలో ఏదైతే ఎన్సిఎల్టీలో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దీంట్లో సవాల్ చేశారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలానే భారతీరెడ్డి, అలానే క్లాసిక్ రియాలిటీ కంపెనీలు. అదేంటంటే తమ తల్లి తమ సంబంధించినటువంటి కంపెనీల వాటాల వ్యవహారంలో వారు నిబంధనలకు వ్యతిరేకంగా తమకు అన్యాయం చేసే విధంగా వ్యవహరించారని చెప్పి గతంలో పిటిషన్లు దాఖలు చేయడం, ఆ బదలాయింపులకు సంబంధించి పేర్లు మార్పులకు సంబంధించిన విషయం పైన వేసినటువంటి నోటీసులు పంపారు. ఆ తర్వాత దీనిపైన వాదనలు కూడా జరిగాయి. 29 జూలైన దీనికి సంబంధించి తీర్పు కూడా వెల్లడించింది. వాటాలు బదలాయింపు రద్దు చేసినటువంటి పరిస్థితి. అయితే కుమారుడు పైన తల్లి న్యాయ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి రావడం, లేకపోతే తమ సొంత తల్లి పైన ఏదైతే సరస్వతి పవర్ లిమిటెడ్ వ్యవహారం పైన లా ట్రిబ్యునల్కు వెళ్ళేటువంటి పరిస్థితి కుమారుడు రావడం అనేది చాలామంది అసలు ఆశ్చర్యపోయారు. కానీ ఇది వాస్తవం, జరిగినటువంటి సత్యం. ఏదైతే సరస్వతి పవర్ లిమిటెడ్ గతంలో విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, అలానే విద్యుత్తు పంపిణీ తదితర అన్ని వ్యవహారాలను నడిపేందుకు దాదాపు 900 ఎకరాల ల్యాండ్లో గుంటూరు జిల్లాలో సేకరించారు. దీనికి సంబంధించిన ఇంకో కంపెనీని కూడా ఏర్పాటు చేశారు. అప్పట్లో దీంట్లో జగన్కు, భారతీకి, అలానే క్లాసిక్ రియాలిటీకి తో పాటుగా వైఎస్ విజయమ్మకు కూడా వాటాలు ఉండేటివి. సో ఈ వ్యవహారం పైన గతంలో గిఫ్ట్ డీడ్ చేసినటువంటి జగన్ తర్వాత వాటిని రద్దు చేసుకుంటున్నాం, ఇది కరెక్ట్ కాదు, లేదా ఈడీ జప్తులో ఉన్నాయని చెప్పి వెళ్ళడం, దానికి సంబంధించినటువంటి దానిపైన ఎన్సిఎల్టీలో తీర్పు వచ్చింది. అయితే ఇది కేవలం రాజకీయ పరంగా తమను ఇబ్బంది కలిగిస్తూ తన ప్రతిష్ఠ పెంచుకునేందుకు కుటుంబ వ్యవహారాలను తీసుకొచ్చి కంపెనీ వ్యవహారాల్లో ముడిపెట్టారు. ఇది ఏమాత్రం కూడా చెల్లుబాటు కాదు అని చెప్పి వైఎస్ విజయమ్మ మళ్ళీ తిరిగి ఏదైతే చెన్నైలో ఉన్నటువంటి ఏదైతే నేషనల్ కంపెనీ అప్పిలేట్ లా ట్రిబ్యునల్లో ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అక్కడ వాదనలు కూడా జరగబోతున్నాయి. సో ఇలా పరస్పరం కూడా ఇటు కుమారుడికి వైఎస్ షర్మిలాకి వైఎస్ జగన్కి మధ్య వచ్చినటువంటి రాజకీయపరమైనటువంటి విభేదాల కారణంగా ఈ వ్యవహారాలన్నీ చోటు చేసుకుంటున్నాయి. వీరిద్దరి మధ్య తాను నలిగిపోయేటువంటి పరిస్థితి ఉంది అనే రకంగా ఇవన్నీ జరుగుతున్నాయి అనేది విజయమ్మ చేస్తున్నటువంటి వాదన. సో మొత్తానికి అయితే మాత్రం వైఎస్ కుటుంబంలో ఆస్తుల వ్యవహారం పైన నెలకొన్నటువంటి రగడ ఇప్పట్లో ఆరేలాగా చల్లారేలాగా మాత్రం కనిపించట్లేదు. సో ఇంటి దగ్గర పంచాయతీలు వ్యవహారాలు, కుటుంబ పెద్దలు లేకపోతే వారికి బంధువులు ఇలాంటివన్నీ నడిచిన తర్వాత అప్పిలేట్ అథారిటీకి వెళ్ళడం, తిరిగి మళ్ళీ ఫిర్యాదులు చేసుకోవడం, ఇలాంటి వ్యవహారం నడుస్తోంది. సో తాజాగా జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి వ్యవహారం పైన, ఆయన యొక్క వ్యవహరిస్తున్న తీరు పైన తమ సొంత తల్లి ఏదైతే ప్రస్తుతం చెన్నైలో ఉన్నటువంటి నేషనల్ కంపెనీ అప్పిలేట్ లా ట్రిబ్యునల్కు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, లా అప్పీల్ ట్రిబ్యునల్ ఏమి దీనిపైన వాదనలు జరగబోతున్నాయి, ఎలాంటి పరిస్థితి ఉండబోతోంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. సో ఇది రాజకీయంగా ఒకవైపు అటు వైఎస్ షర్మిల జగన్కు మధ్య అసలు ఏమాత్రం కూడా పొసగట్లేదు, ఉప్పు నిప్పులాగా ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో సొంత సోదరుడి పైన రాజకీయ పరంగా పోరాటమే కాదు, ఆయన చేసినటువంటి తప్పులను లేదా ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నా కూడా వారు వ్యవహరిస్తున్న విధానాన్ని చివరికి పార్లమెంటు సంబంధించిన సభ్యులు, ఇటు రాజ్యసభ సభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు భారతీయ జనతా పార్టీ లేదా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా పోటీ చేస్తే ఆయనకు మద్దతు ఇవ్వడం ఏంటని చెప్పి కూడా షర్మిల విమర్శించినటువంటి పరిస్థితి చూసాం. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, షర్మిల, విజయమ్మ వీరందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కానీ వర్ధంతి జరిగినప్పుడు పులివెందులకు వెళ్ళడం, అక్కడ వేరువేరుగానే అటు షర్మిల కానీ జగన్ కానీ రావడం
నివాళులర్పించడం లాంటివి చూస్తుంటాం. కానీ విజయమ్మ కామన్గా ఇటు కుమార్తెతోనూ కొడుకుతోనూ కూడా వెళ్తూ ఉంటారు. కానీ ఈసారి ఎందుకో జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్నటువంటి దృశ్యాలు మనం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి ఆమె పలకరిస్తున్నటువంటి తీరు, లేదా జగన్ ఆమెతో పలకరిస్తున్నటువంటి వ్యవహారంలో కూడా కొంత అయితే మాత్రం ఎందుకో గతంలో కనిపించినటువంటి ఆ ప్రేమానురాగాలు ఆప్యాయతలు కొరవడ్డాయేమో అనేది ఆ విజువల్లో కనిపించింది. కానీ అది ఎందుకై ఉంటుందబ్బా అని చాలామందికి అర్థం కాలేదు. సహజంగా అనినా లేకపోతే అక్కడ ఏదన్నా బిజీగా ఉన్న దానివల్ల అలా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి అని అనుకోండొచ్చు. కానీ ఈ విషయం ఏదైతే మళ్ళీ ఆమె లా ట్రిబ్యునల్కు వెళ్ళింది అనేటువంటి విషయం తెలిసిన తర్వాతే ఈ పరిస్థితి ఉందా అనేది ఇప్పుడు ఆ విజువల్స్ చూస్తుంటే కొంత అనుమానం వస్తుంది. ఎందుకంటే ఒకవైపు న్యాయపరమైనటువంటి పోరాటం పరస్పరం చేసుకుంటానే ఎదురెదురుగా కలిసి అవి ఉండేటప్పుడు కానీ కలిసి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ అది ఎవరన్నా బయట వ్యక్తులు వ్యాపారాలు చేసినటువంటి వారు భాగస్వామ్యుల మధ్య మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ తల్లి కొడుకులు సంబంధించినటువంటి వ్యవహారం ఇది. కానీ అక్కడ కూడా ఈ రకమైనటువంటి పరిణామం, ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోవడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో అది కొనసాగుతూ ఉంది. సో ఇప్పుడు ఏం జరగబోతోంది, అసలు ఎందుకు విజయమ్మ మళ్ళీ వెళ్లాల్సి వచ్చింది, వెళ్ళిన తర్వాత చెన్నైలో ఉన్నటువంటి నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ ఏం వాదనలు వినబోతోంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ప్రవీణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం కూడా